వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో అతి పెద్ద దుమారం రాజేస్తోంది మూసీకి సంబంధించినటువంటి ప్రక్షాళన అంశం. ఈ నేపథ్యంలో ఒకవైపు అనేక గందరగోళానికి కూడా ప్రభుత్వం తెరలేపుతోంది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర స్పష్టమైనటువంటి డిపిఆర్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా తావిస్తోంది ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అడుగులు. ఎందుకంటే ఉగాదికి పెద్ద ఎత్తున అక్కడ మూసి నడిబొడ్డున అంటే మధు పార్క్ ఇప్పటికే భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు దాని పక్కనే శంకుస్థాపన కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున చెట్లు కొట్టేసి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనం తాజాగా అక్కడికి వెళ్ళి చూసాం. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు 450 కుటుంబాలు ఏదైతే అక్కడ మధు పార్క్ రిడ్జ్ ఉందో ఆ యొక్క కుటుంబాలు గగ్గోలు పెడతా ఉంటే, మరోవైపు అక్కడ చాలామంది ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే మెజారిటీ శాతం. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేదంటే మేధావులు. తెలంగాణలో ఇప్పటిదాకా మేధావులుగా చెప్పుకుంటున్నటువంటి గంటా చక్రపాణి గారు ఒకప్పుడు ఉద్యమంలో చాలా కీలకంగా పాత్ర పోషించారు. ఆయన అక్కడే ఉంటారు. ఆయన ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీగా ఉన్నారు. ఆయన కూడా తాజాగా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తా, ఆయన బాధను వ్యక్తపరుస్తా ఆయన సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అట్లాగే తులసి చందు, జర్నలిస్ట్గా ఉన్నటువంటి తులసి చందు కూడా ఆమె కూడా అక్కడే ఉంటారు. ఆమె కూడా రీసెంట్గా కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేశారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి బాధితుల కోసం గలమెత్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని, లేదు అంటే కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులని మీరు చిత్రీకరిస్తున్నారు కదా. ఇవాళ అక్కడ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా నిరక్షరాస్యులు ఏం కాదు, చదువుకున్నటువంటి వాళ్ళు, మాజీ ఆర్మీ అధికారులు. ఇవాళ ఒక కల్నల్ లేడీ మాట్లాడినటువంటి మాటలు వింటే నిజంగానే Sir, how can we leave here? I think it's a great mistake what this Telangana people has done electing me as a chief minister. That is the biggest mistake what people. You imagine from you all be knowing more than us, you will be having the knowledge. Since 2.5 years, what is happening? Breaking down the village, destroying the village, breaking down the houses, and the people who are begging. మరి వీళ్ళని కూడా మీరు పెయిడ్ ఆర్టిస్టులుగా ముద్ర చేసి చిత్రీకరించే ప్రయత్నం చేస్తే మాత్రం ఇంకా దేవుడు కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడలేడు. ఇట్లా చాలామంది మేధావులందరూ కూడా అక్కడ ఆ యొక్క మధు పార్క్ రిడ్జ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలను బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒక కొత్త చర్చకు దారితీసేటట్టుగా కొంత డిఫెండ్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంటే ఇప్పటిదాకా 500 కుటుంబాలు నియర్ బై, అట్లాగే ఓన్లీ మధు పార్క్ రిడ్జ్కి సంబంధించి 450 కుటుంబాలు, అంటే మొత్తం మూసీకి సంబంధించి మొదటి ఫేజ్. ఆ ఫేజ్ 1లో కొన్ని లక్షలాది మంది ఇవాళ నిలువ నీడ లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది, కేవలం బఫర్ జోన్ పేరుతోటి, లేదు అంటే FTL పేరుతోటి. సరే, బాపు సరోవర్ అంశాన్ని పక్కన పెడదాం. బాపు సరోవర్ అన్న అంశం మీద ప్రభుత్వానికే పూర్తిగా క్లారిటీ లేదు. కొన్ని సందర్భాలేమో బాపు సరోవర్ కోసమే మధు పార్క్ రిడ్జ్ భూసేకరణ అంటూ కూడా తొలుత నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఆ యొక్క రెవెన్యూ అధికారులు ఇవాళ మేము అది బఫర్ జోన్ అని RD1 స్వయంగా చెప్పారు. అంటే ఇక్కడ ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలు తప్పుదో పట్టిస్తున్నాయి, మూసీకి అసలు బాధితులే లేరు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగానే చాలా శోచనీయంగా కనిపిస్తుంది. అంటే వాస్తవాలని దాచిపెట్టి డిపిఆర్లని బహిర్గతం చేయకుండా, మీరు ఏం చేస్తారో చెప్పకుండా, ఎన్ని కోట్ల ప్రాజెక్టో చెప్పకుండా ఇవాళ 5,000 కోట్ల ప్రాజెక్ట్ అని ప్రజలు చర్చించుకుంటుంటే, ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్, లేదంటే కనుక కొంత సమాజంలో కొంత గలం విప్పేటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే వాళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా అవుతారు, మీరెవరు ఇన్ఫ్లుయెన్సర్స్ అని మీరు కోట్ చేసుకుంటారు. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం చాలా పెద్ద నేరం కదా అని. ఏది ఫేక్ న్యూస్? 450 కుటుంబాలు మధు పార్క్ రిడ్జ్కి సంబంధించి బిల్డింగ్లను కూలదోసేందుకు భూసేకరణ కింద నోటిఫికేషన్ ఇవ్వటం ఫేక్ న్యూసా? ఆ బాధితులు బయటకు వచ్చి గగ్గోలు పెడతా ప్రతిరోజు ప్రతినిత్యం మీడియాతో మాట్లాడుతుంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీల వాళ్ళకి అండగా వెళ్తే అది ఫేకా? లేదు, ప్రభుత్వం సంబంధించినటువంటి భూసేకరణ కోసం మీరు పేపర్లో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్, ఆ అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా కనిపిస్తోంది. అడ్వర్టైజ్మెంట్ నేను మీకు చూపిస్తున్నా. ఆ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు భూసేకరణ కింద ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ క్రిస్టల్ క్లియర్గా 10.34 గుంటాస్, ఎకరాలు 10 ఎకరాలు 34 గుంటల ల్యాండ్ రిక్వైర్డ్ ఇన్ ద బండ్లగూడ జాగీర్ విలేజ్ ఆఫ్ గండిపేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఫర్ పబ్లిక్ పర్పస్, నేమ్లీ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అండర్ ద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇంత క్లియర్గా
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి యాడ్లో సుస్పష్టంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని మీరే మెన్షన్ చేసి, అట్లాగే ఇవాళ ఫేజ్ 1 కింద 5,000 ప్రాజెక్టులు 5,000 కోట్లు కూడా మీరే సోషల్ మీడియా హ్యాండిల్స్లో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి హ్యాండిల్స్లో మీరు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. ఎప్పుడైతే గాంధీ విగ్రహం పేరు మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుందో అప్పుడు ఆ వ్యతిరేకత స్టార్ట్ అవ్వగానే ఇది భూసేకరణకు సంబంధించి ఇది మేము బఫర్ జోన్ కింద ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చాము, బఫర్ జోన్ కింద మాత్రమే మధు పార్క్ బ్రిడ్జికి నోటీసులు అని చెప్పి ఆర్డీఓ బయటకు వచ్చి ఒక్క రోజులోనే ప్లేట్ ఫిరాయించినటువంటి పరిస్థితి. ఇక అట్లాగే మూసీ సుందరీకరణకు సంబంధించి నేను గతంలో కొన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మీకు చూపిస్తున్నా. ముసి నవ్వేలా మూసీ మురిసేలా అంటూ కూడా మూసీకి సంబంధించి సమగ్రాభివృద్ధికి ప్రణాళిక, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు నది పొడవున 9.2 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసం సేకరించాల్సినటువంటి ఆస్తులు 50 నుంచి 60, అభివృద్ధి పనులకు అయ్యే అంచనా వ్యయం సుమారు 5,500 కోట్లు. మరి ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్త. మరి ఇందులో ఇది ఎవరు స్ప్రెడ్ చేశారు? ఎవరు? ఈనాడు పేపర్ అబద్ధం చెప్పిందా? కొత్త ఏడాదిలో మూసీ నది స్వరూపం మారబోతోంది. సుమారు 5,500 కోట్ల రూపాయలతో మొదటి దశలో భాగంగా మూసీని అభివృద్ధి చేస్తున్నట్లు డిపిఆర్ రూపుదిద్దుకుంటోంది. నదికి ఇరువైపులా 50 మీటర్ల వెడల్పుతో బఫర్ జోన్ను వదిలేసి నదీ గర్భం నుంచి బఫర్ జోన్ వరకు చేపట్టే అభివృద్ధి పనుల విషయంలో డిజైన్లు ఖరారు తుది దశలో ఉందని, ఆ పనులు పూర్తవ్వగానే డిపిఆర్ను విడుదల చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరి డిపిఆర్ ఇప్పటిదాకా బహిర్గతం చేయకుండా ఇవాళ ఏ విధంగా మధు పార్క్ బ్రిడ్జికి నోటిఫికేషన్ ఆల్ ఆఫ్ ది సడన్ పేపర్లో యాడ్ వస్తుందండి? మరి ఇది అబద్ధమా? సరే, ఇది పక్కన పెడదాం. ఏడీబీ అప్రూవ్స్ 4,100 crore లోన్ ఫర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ. ఇది అబద్ధమా? ఇది జనవరి 3, 2026లో ఏడీబీ బ్యాంక్ సంబంధించి వచ్చినటువంటి ప్రకటన. అది మంత్రి శ్రీధర్ బాబు గారు ఫర్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనౌన్స్డ్ దట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 4,100 crores USD 500 million లోన్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఫేజ్ 1 ఆఫ్ ద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ప్రాజెక్ట్. మరి ఇంత క్లియర్గా మూసీకి సంబంధించి 4,100 కోట్లు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ ఇచ్చినట్టుగా మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రకటన ఉంది. దానికంటే ముందు చూసుకుంటే మనకు స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి మాట్లాడినటువంటి పెద్దలు, ప్రభుత్వం నుంచి చేసినటువంటి అంచనాలు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. ఇది కూడా మీరు అనొచ్చు కావాలని క్రియేట్ చేశారండి. మరి ఇవాళ ఫేజ్ 1 ఆఫ్ మూసీ వర్క్ టు టేక్ గ్రౌండ్ ఆఫ్టర్ March 31 సేస్ రేవంత్. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం. ఎప్పుడు ఇది? జనవరి 3. అంటే ఇవంతా కూడా జనవరి 2, 3 తారీఖుల్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కథనాన్ని నేను మీ ముందు పెడుతూ ఉన్నా. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఆన్ ఫ్రైడే అనౌన్స్డ్ దట్ clarity on the detailed project DPR for the Moosi regeneration project would emerge after Sankranti, with the DPR already submitted. Speaking during the question hour in the assembly, he said the DPR would be presented to the assembly and to the MLAs. He noted that 21-kilometer section would be developed as a part of project's first phase, which is scheduled to be completed within 2 years from February this year. He also said that Defence Minister Rajnath Singh agreed to allocate 100 acres of the development of the Bapu Sarovar at Langar House. 100 ఎకరాలు బాపు సరోవర్ కోసం లంగర్ హౌస్లో భాగంగా డిఫెన్స్ ల్యాండ్లని కూడా రాజ్నాథ్ సింగ్ కూడా అంగీకరించారు, సుముఖంగా ఉన్నారు అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మరి ఇందులో బీజేపీ పాత్ర లేదా? డిఫెన్స్ ల్యాండ్స్ ఇచ్చి బాపు సరోవర్కి ఇవాళ సహకరిస్తున్నటువంటి బీజేపీని ఎట్లా నిందించాలి మనం? ఇవాళ 100 ఎకరాలు వాళ్ళు ఇస్తున్నారు డిఫెన్స్ ల్యాండ్. ఆ డిఫెన్స్ ల్యాండ్లను కట్టుకుంటే అయిపోతుంది కదా. దానికోసం మధు పార్క్ బ్రిడ్జ్ని కూల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ అట్లా కాకుండా ఇవాళ దాన్ని మళ్ళీ మీరు మాట మార్చి మేము భూసేకరణ చేస్తుంది కేవలం బఫర్ జోన్లో ఇల్లీగల్గా మీరు కట్టుకున్నారు అని. మళ్ళీ అదే రీతిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఏం చెప్తారు? 1000 కోట్లు ఖర్చు పెట్టినే మేము గేటెడ్ కమ్యూనిటీలో మీకు అందరికి కూడా ఎంత ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి చదరపు గజాల ఇల్లు ఫ్లాట్స్ ఉన్నాయి, అదే సేమ్ ప్రపోర్షనేట్గా మీకు అక్కడ ఇస్తాము అని చెప్పేసి. అట్లాగే ఇంకా కూడా చీఫ్ మినిస్టర్ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ క్లియర్గా కనిపిస్తుంది. According to the Chief Minister, the DPR for the first phase covering 21 kilometers from Usman Sagar to Bapughat 9.5 kilometers and from Himayat Sagar to Bapughat 7.5 kilometers will be finalized in the coming days. అంటే అప్పటి వరకు కూడా ఆయన ఫినిష్ చేయలే. DPR ఇప్పటిదాకా ఫినిష్ కాల. అట్లాగే a clear overview of the project scope is expected by Sankranti. This will be followed by the preparation of project estimates before the end of the financial year of March 31st. ఇంతవరకు బడ్జెట్స్ ఎస్టిమేట్స్ క్లారిటీ లేదు. ఆఫ్టర్ విచ్ వర్క్ ఆన్ ద ఫస్ట్ ఫేజ్ విల్ బిగిన్. హీ యాడెడ్ దట్ గవర్నమెంట్ ఈస్ సీకింగ్ 4,100 crores in financial assistance from the Asian Development Bank, which has been approved in principle, and that the
సెంటర్ పర్మిటెడ్ ద డిపిఆర్ ప్రిపరేషన్ ఫర్ ద ఫస్ట్ ఫేజ్. అంటే డిపిఆర్ ప్రిపరేషన్ కూడా సెంటర్ నుంచి మీరు ప్రిపరేషన్ చేయడానికి కూడా పర్మిషన్ తీసుకున్నారు. మీరు డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారు. 4,100 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకుంటున్నారు. ఇదంతా ఉంది. బడ్జెట్ ఎస్టిమేట్స్ లేకుండానే మీరు ముందుకు వెళ్ళిపోయారా? డిపిఆర్ లేకుండానే ఇవాళ భూసేకరణకు సంబంధించి మీరు మధుపార్క్ రిడ్జ్కి నోటీసులు ఇచ్చారా? అంటే సరే, మధుపార్క్ రిడ్జ్కి మీరు ఇచ్చారు. ఇతరత్ర మూసీ రివర్ ఫ్రంట్లో భాగంగా 50 మీటర్లు బఫర్ జోన్ పేరు మీద కొన్ని వందల కాలనీలు, వేల ఇల్లులు అక్కడ పోతున్నటువంటి పరిస్థితి. మరి వాటి పరిస్థితి ఏంటి? మరి మధుపార్క్ రిడ్జ్కే 1000 కోట్లు మీరు దానికి సంబంధించి అంత అత్యాధునికమైనటువంటి మీరు ఇస్తాము అంటే వాళ్ళు అక్కడ టీడీఆర్లు ఇస్తామని అధికారులు చెప్తున్నారు. ఎమ్మెల్యేనేమో మీకు సేమ్ ఫ్లాట్స్ ఇస్తామని ఎమ్మెల్యే చెప్తున్నాడు. వాళ్ళు అసలు టీడీఆర్లే ఒప్పుకునే పరిస్థితి లేదు. అసలు టీడీఆర్లకు సంబంధించి అతిపెద్ద చర్చ జరగాల. ఎందుకంటే టీడీఆర్ విషయంలో ఎందుకు టీడీఆర్లు అంగీకరించట్లేదు, ఎందుకు టీడీఆర్ సంబంధించి ఇంత గందరగోళం ఉందంటే, టీడీఆర్కి సంబంధించి అది ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేవి ప్రభుత్వం జారీ చేస్తున్నటువంటి సర్టిఫికెట్లు, అంటే బాండ్ లాంటి పత్రాలు అవన్నీ కూడా. అంటే ఇవి జనరల్గా కూడా నిర్మాణ పరిమితులను మించి అదనపు నిర్మాణ విస్తీర్ణం చేసుకునే హక్కుల్ని కలిగిస్తాయి ఇటువంటి టీడీఆర్ పత్రాలు. మరి తెలంగాణ ప్రభుత్వం నగదు బదులుగా టీడీఆర్ ఎందుకు ఇస్తోంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఇవాళ మధుపార్క్ రిడ్జ్ వాస్తవ్యుల నుంచి కూడా వినిపిస్తోంది. కేవలం టీడీఆర్లు ఇస్తే మేము ఒప్పుకుంటాము అనేది కూడా కొంత వాళ్ళు రైజ్ చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి తక్షణమే ప్రాజెక్టుకు సంబంధించి వ్యయాన్ని అంటే వాళ్ళు వ్యయం తగ్గించుకోవడానికి, అట్లాగే ప్రాజెక్టులు ఆగకుండా కొనసాగడానికి, ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడి నుంచి తట్టుకోవడానికి టీడీఆర్లు ఇచ్చి ఇవాళ ప్రజల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇవాళ ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కేవలం గాంధీ విగ్రహం కోసం మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టి గాంధీ విగ్రహం కడుతున్నారు, 150 అడుగుల గాంధీ విగ్రహం అవసరమా అని గలమెత్తుతుంటే వాళ్ళని కూడా ఇవాళ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళ మీద బురదెత్తిపోస్తున్నారు. ఇక తులసి చంద్ ఇందాక మీతో మాట్లాడు, ఆమె జర్నలిస్టు, సమాజంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆమె ఏమంటారు, ఇంత నిస్సిగ్గుగా అధికార పార్టీ హ్యాండిల్స్ తప్పుడు ప్రచారం మొదలుపెట్టి అంటే అసలు కారణం అభివృద్ధే కాదు, మూసీ ప్రక్షాళన అసలే కాదు, మధుపార్క్ ప్రజల మూసీ ప్రక్షాళన వ్యతిరేకించడం లేదు. మీ ఉద్దేశం మంచిదైతే ప్రతిపక్ష పార్టీల కంటే ముందు మధుపార్క్ రిడ్జ్కు కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా ఒక్కరైనా ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తారు? ఇది సరైనటువంటి సహేతుకమైనటువంటి ప్రశ్నే కదా. మరి ఇంత గొప్పగా చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ మధుపార్క్ రిడ్జ్ వాస్తవాలు నిజంగా కూడా మూసి శుభ్రం చేస్తాము, మూసిని కొంచెం అద్భుతంగా తీర్చిదిద్దామంటే వాళ్ళు ఏమీ కాదనరు. ఎందుకంటే వాళ్ళ ఇంటి పక్కన మున్సిపల్ సీవేజ్ వాటర్ లాగా పోతా ఉంటే, అంత దుర్గంధం వస్తూ ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు కదా, లక్షలు ఖర్చు పెట్టి కొనుక్కున్నటువంటి ఇల్లు. ఇప్పుడు వాటిని మూసీ ప్రాజెక్టుకే మొత్తం వాళ్ళే అడ్డుకుంటున్నారు, మూసీకే బాధితులు లేరని మీరు మొత్తం ఉల్టా చోర చేసే పరిస్థితి కనిపిస్తుంది. అసలు మూసీకే బాధితులు లేరని చెప్తున్నాడు సామా రామ్మోహన్ రెడ్డి. ఇంకోటి ఏమంటాడు సామా రామ్మోహన్ రెడ్డి, అసలు ఆయన మాటలు వింటే నిజంగానే కొంత ఆశ్చర్యాన్ని కల్పిస్తున్నాయి సామా రామ్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే. ఒకసారి వినండి ఆయన ఏమంటారు. మూసి చూస్తే ఎవరికి మంచిగా జరుగుతుంది, ఎవరికి రోగాలు రాకుండా ఉంటాయి, ఎవడు మునగకుండా ఉంటాడు, ఎవడు ప్రాణాలు పోకుండా ఉంటాయి. ఇది మన ఇంటి సమస్య, మన రాష్ట్రం సమస్య, మన ఆత్మగౌరవ సమస్య. అసలు బాపు విగ్రహం పెట్టడం అన్నది సరే, రూపాయి ఖర్చు పెట్టి బాపు విగ్రహం పెట్టినా, 10 రూపాయలు ఖర్చు పెట్టి బాపు విగ్రహం పెట్టినా, 1000 కోట్లు ఖర్చు పెట్టినా, 100 కోట్లు ఖర్చు పెట్టినా బాపు విగ్రహం అనేది ఆత్మగౌరవ సమస్య ఎట్లా అవుతుందండి? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. తెలంగాణ ఆత్మగౌరవ సమస్య ఏంటి? తెలంగాణ ఆత్మగౌరవ సమస్య గాంధీ విగ్రహం కాదు. ఇంతమంది కుటుంబాలకు నిలువ నీడ లేకుండా రోడ్డు పాలవుతుంటే అది ఆత్మగౌరవం. కూడు గూడు గుడ్డ, ఇది 3 బేసిక్ ఎమ్యూనిటీస్, ఇది ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇవి కాకుండా వాళ్ళని నిలువ నీడ లేకుండా చేసి రోడ్డు మీద కుటుంబాలను పడేసి ఇవాళ మీరు ఆత్మగౌరవ సమస్య అని చిత్రీకరిస్తే దీన్ని ఎట్లా సహేతుకమనాలి సామా రామ్మోహన్ రెడ్డి గారు? మీకు ఎట్లా చెప్పాలనిపిస్తుంది? ఏ ప్రభుత్వమైనా తప్పు చేస్తే తప్పు అనాలి, ఒప్పు చేస్తే ఒప్పు అనాలి. ఇది సరైనటువంటి మాట. ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా సహేతుకంగా మీరు చేస్తుంది తప్పు అంటే దాన్ని వాళ్ళు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని ఫోటోలు వేసి మీరందరూ కూడా వాళ్ళు ఫేక్ వార్తలు ప్రచారం చేసే వాళ్ళగా చిత్రీకరిస్తూ ముద్రేస్తూ ఉన్నారు. ఎవరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు? ఎవరు ఇవాళ ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తూ ఉన్నారు? ఇవాళ ప్రభుత్వం మూసీ ప్రాజెక్ట్ని ఎవరూ వ్యతిరేకించట్లా, మూసీని శుభ్రపరచాలని కోరుకుంటున్నారు. ఎందుకు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్టీపీ ప్లాంట్లు పెట్టింది వాస్తవం కాదా? ఇవాళ మూసీ బాధితులందరూ కూడా నాగోల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఏం చూపించారు? ఇవాళ మూసీకి సంబంధించి అక్కడ పార్కుల్ని, ఆహ్లాదకరమైనటువంటి పార్కుల్ని ఆనాడు అప్పటి ప్రభుత్వం క్రియేట్ చేసింది. మీరు చూడండి, క్లియర్గా డ్రోన్ విజువల్స్ చూస్తూ ఉన్నాం కదా మనం. ఇంత క్లియర్గా మూసీకి సంబంధించి అద్భుతమైనటువంటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశారు అప్పుడు గత పాలకులు. గత 10 ఏళ్లలో ఒక్క ఇల్లు కూడా కూలలే మూసీకి సంబంధించి.
ఇల్లు కూల్చాల్సి వస్తుందనే మూసీకి సంబంధించి ఆయన వెనుకడుగు వేసి ఆనాడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ వెనుకడుగు వేసి ఒక కుటుంబాన్ని కూడా హోమ్లెస్గా చేయకుండా ఇవాళ స్పష్టంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి అక్కడ మూసీకి సంబంధించి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు నిజంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటే అటు ఇటు కాంక్రీట్ వాల్స్ కట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇదే కదా ఇవాళ పర్యావరణవేత్తలందరూ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సరే ఇవాళ ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పు పడుతున్నారు, మీరు బాగానే ఉంది. మరి పర్యావరణవేత్తలని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? వాళ్ళ మాటలు ఎందుకు మీరు బేఖాతరు చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు? ఏ పర్యావరణవేత్త మీరు కన్సల్టేషన్స్ చేశారు? సరే ఇప్పటిదాకా మీరు చేశారు కదా, డిపిఆర్ ఎక్కడుంది? డిపిఆర్ సిద్ధమైందా? డిపిఆర్ ఏ బౌండరీ నుంచి ఏ బౌండరీ దాకా వస్తుందో క్లారిటీ లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు భూసేకరణ చేస్తారో క్లారిటీ లేదు. మరి డిపిఆర్ గనక సిద్ధంగా ఉంటే ప్రజల ముందు పెట్టండి. డిపిఆర్ మేము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ డెవలప్మెంట్ చేస్తాం, దీని నుంచి దీని దాకా రోడ్డు ఉంటుంది, దీని నుంచి దీని దాకా కాంక్రీట్కి సంబంధించి ఇది వస్తుంది, విగ్రహం ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఇంకో కమర్షియల్ సెంటర్ వస్తుంది. ఎందుకు మీకు భయం? ఎందుకు? మీరు డిపిఆర్ మీ దగ్గర ఉన్నప్పుడు, మీరు డిపిఆర్ సిద్ధం చేసుకున్నప్పుడు డిపిఆర్ ప్రజల ముందు బహిరంగంగా పెట్టకుండా అంత మీరు ఏ తప్పు చేయనప్పుడు సీక్రెట్గా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది డిపిఆర్ని? ఇప్పటిదాకా డిపిఆర్ లేకుండా రెవెన్యూ అధికారులు ఇళ్లకు సంబంధించి నోటీసులు ఇస్తూ ఉన్నారు. సరే నోటీసులు ఇచ్చినప్పటి నుంచి బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. చిన్నపిల్లలు ఎగ్జామ్ సీజను, ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి ఇవాళ ఆయన చేస్తున్నటువంటి పనికి ఏమన్నా సంబంధం ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండె మీద చేసుకొని మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకప్పుడు అక్కడ గుజరాత్లో పెద్ద ఎత్తున సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టినప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలా. రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎవరు ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంటే అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇవ్వకుండా, లేదు అంటే ఇంకొకటి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా, వాళ్ళ రైతులకు సంబంధించి ఆర్థికంగా చితికిపోతే వాళ్ళకు అండగా ఉండకుండా, రిటైర్మెంట్ అయినటువంటి పెన్షనర్లకి బెనిఫిట్ సెటిల్ చేసే దిక్కు లేదు ప్రభుత్వం దగ్గర. దాన్ని మీరు అప్పులు చేసి వాళ్ళని సెటిల్ చేస్తే కుటుంబాలు బాగుపడతాయి కదా. రెవెన్యూ జనరేషన్ లేదు, ప్రభుత్వం ఆదాయం తగ్గిపోతుంది. ఇవాళ ఇంత అప్పులు చేసి డెవలప్మెంట్ చేస్తున్నాము, నిలువ నీడ లేకుండా హోమ్లెస్గా కుటుంబాల నుంచి మారుస్తున్నాము అంటే ఇది ఏం ఘనత, ఏం చరిత్ర? విగ్రహం కడితే చరిత్రలోకి ఎక్కుతారేమో, చరిత్రహీనులుగా కూడా మిగిలే అవకాశం ఉంటుంది. మీరు విగ్రహాలు కడితే ఆ యొక్క 4,100 కోట్లు మీరు ఏడీబీ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు కదా, మీరు దాన్ని విగ్రహం కట్టో లేకుంటే ఇంకేదో చేసి మీ పేరు చిరస్థాయిగా నిలుపుకోవాల్సినటువంటి అవసరం లేదు. పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎట్లా తెలుసా? ఇల్లు కూల్చే ముఖ్యమంత్రి అని చిరస్థాయిలో మిగిలాల్సినటువంటి అవసరం లేదు. మీ పేరు చిరస్థాయిగా నిలవాలంటే స్కూల్ భవనాలు నిర్మించండి, హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, లేదు ప్రజలకి మౌలిక వస్తువులు క్రియేట్ చేయండి. మిమ్మల్ని శబాష్ అంటారు, భవిష్యత్తులో ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. ఈ యొక్క సమాజమైనా లేదంటే ఈ ఉన్న రాష్ట్రమైనా మీ పేరును చిరస్థాయిగా గుండెల్లో పెట్టుకుంటుంది పదిలంగా. అంతే తప్పితే మేము ఏదో కడతాము, మేము 150 అడుగుల స్టాచ్యూ కోసం కొన్ని వేల ఇండ్లు నేలమట్టం చేస్తాం, మరో గాజాన్ని తలపించినట్టుగా చేస్తాము అంటే దీన్ని ఎవ్వరూ హర్షించరు. ఇది ప్రజాస్వామ్య ప్రజాపాలన కానే కాదు. ఇట్లా ఉన్నట్టుగా మాట్లాడితే కటువుగా కనిపిస్తుంది, కొంత చేదుగా అనిపిస్తుంది. ఇది వాస్తవం, పచ్చి నిజాలు. ఎందుకంటే మీరు తప్పు చేయనప్పుడు మీ దగ్గర క్లారిటీ ఉంటే, మీరు బండ్లగూడ జాగీర్ అని మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో గాంధీ సరోవరం క్లియర్గా మెన్షన్ చేశారు కదా, మరి మీరే మళ్ళీ బఫర్ జోన్ అంటున్నారు కదా. ఇవాళ ఇన్ని ప్లేట్ ఫిరాయింపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అధికారులకైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకైనా? ఇది 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 చాలా క్లియర్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇవాళ టీడీఆర్ సర్టిఫికేట్స్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అంత గోప్యంగా అక్కడ చెట్లు నరికి శంకుస్థాపనకి తయారు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్లేస్ని? ఆయన ప్రైవేట్ ల్యాండ్ అంటున్నాడు, ఆయన మళ్ళీ మేము అడిగితే ప్రభుత్వం అడిగితే ఇచ్చేస్తాం అంటున్నాడు. మేమే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఇస్తామని కూడా ఆయన చెప్తున్నాడు, ప్రైవేట్ ల్యాండ్ ఓనర్. ఇప్పటికిప్పుడు చదును చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మా ప్రైవేట్ ల్యాండ్ మా ఇష్టం అని అంటున్నారు. సరే బాగానే ఉంది, వాళ్ళ ల్యాండ్ వాళ్ళ హక్కుదారులే, కానీ అక్కడ అన్ని చెట్లు కొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే కొన్ని ఏళ్ళుగా ఉన్నటువంటి చెట్లు, మరొక వైపు సాంప్రదాయాలకు విరుద్ధంగా మత సామరస్యాలకు ప్రతీకగా ఉన్నటువంటి దేవాలయాల్ని, లేదంటే కనుక దర్గాలని, అక్కడ హిందూ ముస్లిం సిక్ అందరూ వస్తున్నారు, అటువంటి వాటిని కూడా నోటీసులు ఇచ్చి భూసేకరణ చేస్తాం, మేము కొట్టేస్తామంటే ఇది మనం ఎక్కడికి పోతున్నాం? మరి నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, మేము 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ బిల్డింగ్లు
కడతాము, భూసేకరణకు నోటీసులు ఇచ్చాము, పెద్ద ఎత్తున ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు అక్కడ. మీ డెవలప్మెంట్ వద్దు, మీ విగ్రహాలు వద్దు నాయన, మమ్మల్ని ఏదో మమ్మల్ని బతుక్కొనివ్వండి అంటున్నారు. మీరు నిజంగా కూడా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు ప్రజాపాలన కనుక క్రియేట్ చేయదలుచుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేటట్టు చేయండి. మీ పథకాలు కూడా, ఉచిత పథకాలు కూడా వద్దు. ఎవరు అడగట్ల ఉచిత పథకాలు కూడా. మీ అధికారం కోసం మీరు ఉచిత పథకాలు మీరు ప్రకటించుకొని, మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని, మీరు హామీలు, తప్పుడు హామీలు ఇచ్చి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ హామీలు కూడా ఎక్కడ నిలబడట్లేదు. హామీలు అమలు చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. సరే, హామీలు కూడా అమలు వద్దు, కనీసం వాళ్ళ బతుకు వాళ్ళు బతుక్కొనివ్వండి. వాళ్ళు రూపాయి పోగేసుకున్నటువంటి ఇళ్లను కొట్టేసి బఫర్ జోన్ పేరిట, ఇంకోటి పేరిట పగలు మొత్తం నేలమట్టం చేస్తే ఏంటి పరిస్థితి? ఒక ముస్లిం ఆమె మాట్లాడుతుంది, వినండి. ఇట్లా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? ఇంత కష్టపడి ఇట్లా కష్టం అనిపిస్తలేదు అన్న, మాకు కష్టమే కదా. ఇక్కడ పోతాం, మా పిల్లలకు జాబులు లేవు, ఏదో చేసుకొని బతుకుతున్నాం. మళ్ళీ ఇంకెక్కడో పోయి ఉండాలంటే ఎక్కడ ఉంటాం? మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఇట్లా చేస్తున్నారు? ఏం చెప్తారు? అదే ఎందుకు ఆయన ఇల్లు గులగొట్టుకొని చూడు మన ఒకసారి. ఆయన ఉన్నిల్లు గులగొట్టుకుంటే ఆయనకి ఎంత బాధ ఉంటుందో. ఇంతమంది ఉసురు పోసుకొని ఏం చేస్తాడు, ఏం సాధిస్తాడు? మరి గతంలో 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి తెలంగాణ వచ్చినప్పుడు చెప్పడం ఇట్లాంటి రోజులు, ఇటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరు రాలే, ఇట్లా ఎవరు చేయలే. ఎవరన్నా ప్రజలకు అన్యాయం చేసిండు ఆ కేసీఆర్? ఆయన పని ఏదో ఆయన చేసుకున్నారు వాళ్ళు, కానీ ఇట్లా ప్రజలను బాధ పెట్టుకుంటా ఇట్లా చేస్తే అదేమన్నా లాభమా? ఆయనకు లాభం ఉంటుందేమో, ప్రజలు అయితే నష్టపోతారుగా. ఇంతమంది ఉసురు పోసుకొని ఏం సాధిస్తాడు? చూసారు కదా ఆమె ఏం మాట్లాడుతున్నారు. ఆమె స్వయంగా నేనే కలిసిన ఆమె దగ్గరికి వెళ్ళిన. ఎందుకంటే మధు పార్క్ బ్రిడ్జ్ దగ్గర బఫర్ జోన్ అన్నప్పుడు బాపు ఘాట్ దగ్గర నిర్మిస్తామని ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఛానల్స్లో చెప్పినటువంటి నేపథ్యంలో బాపు ఘాట్లో పరిస్థితి ఏంటి, బాపు ఘాట్లో కనుక విగ్రహం వస్తే అక్కడ కూడా మళ్ళీ బస్తీలు, కాలనీలు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళని ఆల్రెడీ ఇప్పటికే అధికారులు వచ్చి భూసేకరణకు సంబంధించి వాళ్ళు సర్వే చేసుకొని వెళ్ళారని అక్కడ చెప్తున్నారు. మేము 20 ఏళ్ళు అవుతుంది ఇళ్ళ కట్టుకొని రూపాయి పోగేసి కట్టుకున్నాం, ఇవాళ వచ్చి కూలుస్తామంటే ఎట్లా అని అంటున్నారు. సొంత ఇంటి కళని మీరు ఆ కళను కళ్ళ చేసి అర్ధరాత్రిలో కూడా నిద్రాహారాలు లేకుండా అక్కడ ఉన్నటువంటి మనుషులకు మీరు చేస్తున్నారు అంటే ఎవరికి కావాలి డెవలప్మెంటు? ఎవరు అడిగారు డెవలప్మెంటు? ఇల్లు కూల్చుకోవటం డెవలప్మెంటా? నిర్మాణం కాకుండా డిస్ట్రక్షన్ చేసుకోవటం మనకు డెవలప్మెంటా? ఇప్పటికే ఉన్న కాంక్రీట్ జంగల్లోనే వరదలు వచ్చి ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ మీరు కాంక్రీటు జంగల్ లాగా అటు ఇటు నదికి ఇరువైపులా కాంక్రీటు బెడ్డింగ్స్ వేసి తయారు చేసే అంటే ఒక రకంగా అది ఎకో ఫ్రెండ్లీ కూడా కాదు. అంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కూడా డిస్ట్రక్షన్ చేసే దిశగానే మీరు ప్లానింగ్స్ చేస్తూ ఉన్నారు. పర్యావరణవేత్తలందరూ అదే మొత్తుకుంటూ ఉన్నారు, అది కూడా మీకు పట్టట్లేదు. సో ఇట్లా ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ మీద మీరు ఫేక్గా వాళ్ళకి మసిపూసి మారేడుకాయ చేసి చిత్రీకరణ చేసే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. సరే, మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉండి నిజంగానే మీరు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఎస్ బయటకు వచ్చి చెప్పండి, బయటకు వచ్చి మాట్లాడి మా కార్యాచరణ ఇది, మేము ఈ విధంగా చేస్తున్నాం, ప్రజలతో ఈ విధంగా కన్సల్టేషన్స్ చేసినాం. అమరావతిలో కొన్ని వేల ఎకరాలు తీసుకుంటే ప్రభుత్వం, అంత సక్సెస్ఫుల్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతుంది? మీరు ప్రజలతో కన్సల్టేషన్స్ తీసుకోండి. లేదు, ప్రజల్ని ముద్దాయిలుగా చేసి ఎప్పుడో ఇచ్చినటువంటి 2009, 10, 11, 2014 తెలంగాణ రాకముందు కంటే ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు అప్పుడు పర్మిషన్లు తీసుకొని కడితే మరి కరెంటు బిల్లులు, మున్సిపల్ ట్యాక్సులు ఇప్పటిదాకా కట్టినటువంటివన్నీ ఉంటే వాళ్ళ దగ్గర, ఇప్పుడు మీరు ఓవర్ నైట్లో మీరు బఫర్ జోన్లో ఉన్నారు, మీరు ఇల్లీగల్ అంటే ట్యాక్సులు కట్టి నడ్డి విరిచేసి ఇన్ని రోజులు ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి ప్రజల్ని మీరు ఒక ముద్దాయిలుగా, దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారే ప్రభుత్వ పెద్దలు. ఇది చాలా తప్పు. ఆ ప్రజల ఓట్లతోటే మీరు గెలిచారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. కట్టించినటువంటి విగ్రహాల కంటే కూడా చిరస్థాయిగా నిలవాలంటే విగ్రహాలు కడితే కాదు, మీరు ప్రజల గుండెల్లో ఏ విధంగా మీరు నిలుస్తున్నారు అనేది చాలా కీలకం. కాబట్టి చాలా కీలకమైనటువంటి అడుగు. నిజంగానే రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలంగాణ ప్రజానీకమంతా గగ్గోలు పెడుతున్నట్టుగా నిజంగానే తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా మేల్కోవాల్సినటువంటి అవసరం, సందర్భం ఇది. సరే, నిజంగానే వెనకడుగు వేస్తే తప్పేమీ లేదు. ఇంతమంది జీవితాలను ఆగం చేసి ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఇంతమంది నిరాశలైపోతారు, ఇంతమంది జీవితాలు కోల్పోతాయంటే ఏం పర్లేదు, నిజంగా వెనక్కి తీసుకోండి. నిజంగా ఇప్పటికి కూడా గుండెల్లో పెట్టుకుంటారు. శభాష్ రేవంత్ రెడ్డి గారు అందరూ గుండెల్లో పెట్టుకుంటారు. అట్లా కాదు, మేము ఇట్లానే జేసీబీలతోటి బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతామంటే చరిత్రహీనులుగానే మిగులుతారు. అది తర్వాత మీ ఇష్టం. సో మూసీ రివర్ రిజర్వేషన్ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.